నమస్తే అందరికీ ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. ఇక మేము చికెన్ వండనీకైతే అడవిలోకైతే పోతున్నాం. చూడండి, ఇక మా మదన్ బావ అండ్ మా ప్రియమన్న ఏమో గిన్నెలలో పట్టుకొస్తున్నారు. ఇక మా మదన్ బావ సిగ్గుపడి మొఖాన పెట్టుకున్న. చూడండి, ఆ బిందెలో ఏముందో గెస్ చేయండి. డైమండ్ పాయింట్ మదన్ అంటారా బాబు. ఇక మేమైతే రాళ్ళైతే పెట్టేసాం. ఇక మా ఫ్రెండ్స్ కూడా కర్రలన్నీ ఏరుకొస్తున్నారు. చూడండి, ఎక్కడోళ్ళు అక్కడ. ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది. ఎండలో చికెన్ వండడం ఏందో కానీ ఏదో టాస్క్ లాగానే ఉంది. ఇక మా ఫ్రెండ్ గాడైతే పొయ్యి అంటూ పెడుతుండు. వాడు పొయ్యి అంటూ పెట్టడేమో కానీ ఇప్పటికే 10 పుల్లలు ఆగం చేస్తుండు. ఆ వీడియో మొత్తం తీయలేదు. ఇప్పుడు వాడు పుల్లలు ఆగం చేస్తుంటే వీడియో తీస్తున్నాం కానీ ఆ మంట మండట్లేదు కానీ పుల్లలన్నీ అయిపోతున్నాయి. ఇక లాస్ట్కి ఏదో ట్రిక్ వానికి ఎలా తెలుసు. ఆ పొయ్యి అంటుకుండే లోపు నేను ఈ గిన్నెకి మసి అంటకుండా మట్టి రాద్దామని వచ్చేసాను. చూడండి, గిన్నెకి మట్టి ఎలా పూస్తున్నానో. ఇలా మట్టి పూస్తే గిన్నెకి మసి అంటదు. ఆ పొయ్యి అంటట్లేదు కానీ ఈ గిన్నెకి పూసిన మట్టి అయితే ఎండిపోయింది. ఇక మా మదన్ బాబు కూడా చిరాకు వచ్చి ఏంట్రో నాయన అనుకుంటుండు. అలాగా అయితే పొయ్యి అయితే అంటుకుంది. ఇక చికెన్ చూసేద్దాం. చూడండి, 3 కిలో చికెన్. ఇక మావాడైతే గిన్నె పెడుతుండ ఫ్రెండ్స్. చూడండి, మదన్ మదన్ డైమండ్ పర్ మదన్ అంటారు. ఇక మావాడైతే ఉల్లిగడ్డకు వస్తుండే. వీని పేరు కుట్టి, రాజీ కుట్టి. నూనె పోతున్నా ఫ్రెండ్స్, నూనె పోతున్నా అని పోస్తున్నాం. ఉల్లిగడ్డ ఎత్తున్నా ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ ఎత్తున్నా. అది ఫ్రై అయ్యాక మళ్ళీ కొంచెం పట్టాక మిరపకాయలు ఎత్తున్నా. వీడైతే ఫోన్ చూస్తుండే. మేమైతే ఇంత కష్టపడుతున్నా, ఎవడు వచ్చి హెల్ప్ చేస్తలేడు. తినడానికి అయితే రెడీ. వీడు తాలింపులో ఉప్పు వేసిండు, దబ్బిని ఉడుకుతుందట. ఇక అన్నీ అయిపోయినాక అల్లం వేసాం. కథం చికెన్ వేసుడే తిప్పుడు. కానీ వీడు చికెన్ కొంచెం లావు కొట్టిండు. చిన్న కొట్టరా అని చెప్పినాం, లావు అయితే కొట్టాడు. అంతా కలబెడుతుంటే ఒక పీస్ వచ్చి పొయ్యిలో పడ్డది ఫ్రెండ్స్. చూడండి ఎలా పడ్డదో. ఇక మళ్ళీ ఇంకొక పీస్ అయితే లివర్ పడ్డది ఈసారి. ఇక అది ఎవరికి తెలియకుండా మేమే ఫ్రై చేస్తాం. నమస్తే. ఇక ఉప్పు అయితే ఎట్లేస్తున్నా చూడండి, కొంచెం డిజైన్. ఇక ఆ ముక్క తీసిండాడు కోసి, నేను మనిషికి బాగా పంచుతా అని చెప్పి, ఎందుకంటే అందరు చూస్తారు ఆ ముక్కని ఎలా వేసిండు. కథం నోట్లు వేసుకున్నాడు. ఇక ముక్క కారం అయితే వేసేస్తాం. చూడండి, మా ఫ్రెండ్ ఎలా గలబెడుతుండో. అలా గలబెడితే అన్ని ముక్కలకి కారం అయితే మంచిగా పడుతుందట. వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ మాత్రం సూపర్ ఉంది. హైలైట్ అసలుకి చేయగాలి కింద పెట్టేశాడు. ఇక అంతలో కూర ఉడికేలోపు మా ఫ్రెండ్ గాడైతే చెట్టు పైన మా పేరు RSPT బాయ్స్ అని చెక్కుతుండే. చూడండి ఎంత బాగా చెక్కాడో. ఇక వీళ్ళు తీట పాడుకోవాలి ఉన్నారు, అన్నదమ్ములే కానీ బామ్మ మర్దులాగా చేస్తున్నారు. ఉప్పు అయితే మిలిగింది. ఆ ఉప్పుతోటి ఎలా ఆడుతున్నారు చూడండి. ఆ ఉప్పు మొత్తం ఎలా జల్లారో. ఆ ఉప్పు మిలిగితే మంచి ఇంట్లోకి ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది కదరా, వేస్ట్ కల్లారా అన్న కూడా ఏం లేదు. ఇక చిన్న పోరగాళ్ళకి ఉరుకుతారు, కొట్టుకుంటారు, ఉప్పు మొత్తం జల్లుకుంటారు. ఏదో ఆగమని చెప్పి ఇక చికెన్ అయితే రెడీ అయింది. చూడండి, చికెన్ విత్ కళ్ళు. ఇంచేపు చెప్పానుగా బిందెలో ఏముందో గెస్ చేయండి అని. ఆ బిందెలో మాత్రం కళ్ళు అయితే ఉన్నది. ఇక మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. బాయ్ గా.